అందరికీ వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అనుదిన ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. మరి అందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను దేవునికి ప్రార్థన చేస్తానండి. మరి పోయిన వారం అంతా దేవుడు మా పట్ల చేసిన ఒక చిన్న సాక్ష్యాన్ని, దేవుడు చేసిన మేలులను నేను మీ ముందుకు చెప్పాలని ఒక చిన్న ఆశతో మీ ముందుకు వచ్చానండి. మరి నా సాక్ష్యం ఏంటంటేనండి, దేవుడు ఒక అయ్యగారి రూపంలో వస్తాడు అని తెలుసు. నేను చాలా దర్శనాల్లో కూడా నేను చూశాను. అయ్యగారులు దేవుడు ఒక అయ్యగారి రూపంలో వస్తాడు, వచ్చి మాట్లాడతాడు. మరి అలా నేను చూడటం అయితే జరిగింది. కానీ మరి సాతాను కూడా అయ్యగారి రూపంలో వస్తుందా నాకైతే తెలియదు. ఇదే నా ఫస్ట్ అనుభవం. సాతాను కూడా అయ్యగారి రూపంలో వస్తుందా అని నాకు ఒక ఆశ్చర్యం అని అనిపించింది. నేను ప్రార్థన చేసుకుంటూ మరి పడుకున్నప్పుడు నాకు ఒక దర్శనం అనేది, ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, దర్శనం అనేది నాకు కనబడుతుంది. ఒక పాస్టర్ గారు, మామూలుగానే ఆ పాస్టర్ గారు కూడా నాకు తెలుసు. ఆ పాస్టర్ గారు ఇంటింటికి తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎవరైనా మరి పాస్టర్ గారు వచ్చారు అంటే, ఇంటింటికి ప్రార్థన చేస్తున్నారంటే, ఎవరైనా ఆసక్తితో మన అందరం కూడా ప్రార్థన చేపించుకుంటాము. అలాగే నేను కూడా మరి మా గ్రామంలో అందరికీ ప్రార్థన, ఇంటింటికి తిరిగి మరి ప్రార్థన చేస్తున్నారు అని తెలిసి నేను మా ఇంటి బయట నిల్చున్నాను. మరి అయ్యగారు అయితే వచ్చి మరి నా తల మీద చేసి ఒక ప్రవచనంలాగా ఒక మంచి మాట అయితే నాకు ఒకే ఒక్క మాట అయితే చెప్పాడు. ఆ మాట నేను ఒక మంచి మాట చెప్పి మరలా వెనక తిరిగేసి 3-4 అడుగులు వెనకేసిన తర్వాత, ముందుకేసిన తర్వాత మళ్ళీ వెనక తిరిగి ఒక మాట అన్నారు అయ్యగారు. ఏమన్నారంటే, నిన్ను ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉన్నాను, ప్రశాంతంగా నువ్వు ఉండలేవు, మనశ్శాంతిగా నిన్ను ఎప్పుడు కూడా నేను ఉండనివ్వను అనేసరికి నా నోటంట ఒకే ఒక్క మాట వచ్చిందండి. వెంటనే, నా యేసయ్య నాకుండగా నువ్వు నన్నేమి చేయలేవు అన్నాను. ఇంకా పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. ఏంటి, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక మరి పాస్టర్ గారు ద్వారా అయ్యగారు దేవుడు ఒక పాస్టర్ గారి ద్వారా వస్తాడు, కానీ ఒక పాస్టర్ గారి ద్వారా సాతాను కూడా వస్తుందా? నిజంగా మరి దేవుడైతే, ఆ పాస్టర్ గారు మరి దేవుడే అయితే మరి నిజంగా ఆ మాట అనడు కదా. మరి నన్ను ప్రార్థన చేసాడు, మరి నాకు మంచి మాటలు ప్రవచనలాగా చెప్పాడు. మరలా వెళ్ళిపోయి వెనక తిరిగి మరలా నన్ను అలా ఎందుకన్నాడు? మనశ్శాంతిగా నిన్ను ప్రశాంతంగా నిన్ను బ్రతకనివ్వను అని ఎందుకు అన్నాడు? మరి అలా దేవుడు అన్నాడు కదా, ఏ పాస్టర్ గారు కూడా అన్నాడు కదా. అది ఒక సాతాను క్రియండి. అలా సాతాను అలా ఎప్పుడైతే అందో, వెంటనే ఆ మరుసటి రోజు నుంచి ఒకరికి బాగా పోవటము, ఇలా మా ఇంట్లో కొంచెం చాలా హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చి నేను చాలా బలహీనం తర్వాత మరలా ఇలా చాలా లేవలేని పరిస్థితి అయినప్పుడు తర్వాత ఒక సంఘటన జరిగిందండి. అది తప్పకుండా నేను మరుసటి వీడియోలో అనేది ప్రార్థన కబుర్ల ద్వారా జరిగిన కార్యం అనేది నేను ముందుకి వచ్చే వీడియోలో నేను మీకు చెప్తాను. అందరికీ వందనాలు.